చల్లగా ఉండేటట్టు ఉండే బళ్ళు ఇచ్చేటట్టు దాంట్లో పెట్టేసి కొండ మీద వివిధ ప్రదేశాల్లో పెడదాం అనుకున్నారు. అప్పుడు అప్పట్లో ధర్మారెడ్డి జేఈఓ, రమణాచారి ఈఓ, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నారు. ఈ లోపు ఆ పాలక మండలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసి ఆయన ఆదికేశవ నాయుడు వచ్చారు. ఆ తర్వాత ఆలోచన పక్కకి వెళ్ళిపోయింది. ఆయన ఎంత బంగారపు తాపడం ఆ పని మీద ఉండిపోయారు. ఈ పక్కకి వెళ్ళిపోయింది. దాంతో ఆగిపోయింది. అప్పుడు ఆ రోజున చేసి ఉంటే గనక జరిగి ఉండేది. అది మంచి పాయింట్ అయి ఉండేది. ఇప్పుడు అది చేశారంటున్నారు. ఆ విషయంలో టీటీడీ బోర్డుని అభినందించాలా, అలాగే అధికారులని అభినందించాలి. అన్యమత ఉద్యోగుల్ని బయటికి పంపించేసేటటువంటి విషయంలో కూడా పైనుంచి కాకుండా కింద అది ఇంతకు ముందు చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళినట్టున్నారు. వాళ్ళు సైలెంట్ గా మళ్ళీ పంపించారు. వీళ్ళు మంచి కాన్సెప్ట్. మూడోది వచ్చేటప్పటికి నేను విన్నది ఏంటంటే ఈ మధ్యన దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాట, టోకెన్ వేస్తున్నారు. టోకెన్ లో మనం ఎన్ని గంటలకు రావాలో చెప్తున్నారు దర్శనానికి. అలాగా ఆ టైంకి వెళ్తా అంటే మామూలుగా ఏంటంటే ఇప్పటికి కూడా మనకి స్క్రోలింగ్లో 18 గంటల దర్శనం, 20 గంటల దర్శనం అంటారు. కరెక్టే. ఆ 20 గంటలు క్యూ లైన్లో ఉండక్కర్లేదు. ఈ టోకెన్ వేయించేసుకుంటే మనం ఆ టైంకి వెళ్తే అక్కడి నుంచి ఆ ఎంటర్ చేసేసి 3 గంటల్లో దర్శనం అయిందని చెప్పారు. మొన్ననే వెళ్ళొచ్చినట్టు 3 నుంచి 4 గంటల్లో. అది మంచి కాన్సెప్ట్.